హాస్టల్ అకౌంట్ ప్రాబ్లం వల్ల అని రాయడం వలన హక్కుదారులు పర్చేజ్ నష్టపోతుంది. ఎవరు పిఎస్ లేనినా ఎందుకు కొట్టేసారు? మాట్లాడద్దు. ఎవరైనా మాట్లాడాలనుకున్నాడు బయటకు వెళ్ళిపోండి. చూద్దాం. మరి మీరు ఫోన్ చేస్తే తిరుగుడు ఉండదు. నేను తీసుకురావాలి అంతా నెక్స్ట్ రాయలేదన్నమాట. ఎందుకు లేని మేడ్ తప్పిదం అంటున్నావు? మాస్టర్ నందు ఆధార్లో సంతకాలు కలపడం కానీ ఈ మాస్టర్ నందు ఆధార్లో సంతకాలు ప్రతి తీసినాక ఈ మాస్టర్ నందు అకౌంట్ క్లోజ్ చేసి బ్లూ ఫామ్స్ అని రాయడం వలన పేమెంట్ కారణం హక్కుదారు నష్టపోవడం జరిగింది. అకౌంట్ ప్రాబ్లం మేడం. అది ఎవరు కొట్టేసింది? ఎవరు? పిఎస్ఆ సిఓనా? కంప్యూటర్ ఆపరేటరా సిఓనా? అకౌంట్ ప్రాబ్లం వల్ల మీరే చెప్పుకోండి. మరి శివ చేశారా మీరు చేశారా చెప్పండి. ప్రాబ్లం శివ గారు కట్టిస్తారా? సరే ఈకే వయసు లేదని 1.5 year అవుతుందండి వర్క్ జరిగి. వాళ్ళు జీవో నెంబర్ 8 అడిగారు అనుకోండి, అప్పుడు చేయగలుగుతాం మనం. పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు మీ దృష్టికి వచ్చింది కదా, అది రెక్టిఫై చేయాలి కదండి. ఫలానా విషయం 1 year కాకుండా డబ్బులు కాకుండా మనం సార్ కాకుండా మరి వాళ్ళకు కూడా 1 year కాకుండా చూసుకోవాలి కదా. మేడం గారు సపోర్ట్ లేదు, మీరు చెప్పట్లేదు. ఇప్పుడు రాష్ట్రీయ ఇవ్వాలి ఆమె ఏదైనా బేసిక్ నష్టం అది కదా మనం చేసేది. అరేంజ్ చేయండి, బేసిక్ నష్టం తర్వాత చూసుకోవాలి కదా ఎవరెవరు పేమెంట్ అనేది ఏమని ఇష్యూస్ మేడం? చెప్పలేదు. మీరు వాళ్ళు వేరండి. మీరు ఏదైతే పంపించిన వల్ల పంపించే వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తున్నాం సార్. కాబట్టి ఈ ఇయర్ ఇచ్చినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు రావట్లేదు సార్. జాబ్ ఆల్రెడీ వాళ్ళు ఆంటీ వాళ్ళ జాబ్ కార్డులో పేరు యాడ్ చేశారు కదా, ఆధార్ ఎర్రర్ వల్ల ఆగి 100 అనేది ఎర్రర్ వచ్చింది సార్. కాబట్టి వల్ల పనిని 100 రోజులలో పూర్తి అవ్వాలని తెలపడం జరిగింది మేడం. 25 మేడం. 3 వర్గైనా సంబంధించి 1200 మొక్కలు నాటాలి మేడం. అందులో బతుకున్న 754, మిగతా 446 మొక్కలు అనేది సరిపోవడం జరిగింది మేడం. యూకలిప్టస్ ప్లాంటేషన్ సంబంధించి 1210 మొక్కలు నాటాలి మేడం. బతుకున్న 880 మేడం. మిగతా 333 మొక్కలు అనేది సరిపోవడం జరిగింది మేడం. వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి
మళ్ళీ వేసుకుంటారా మొక్కలు వేసుకోమను, లేకపోతే తీసుకున్న డబ్బులు మొత్తం తిరిగి చెల్లించాలని నోటీస్ ఇవ్వమని చెప్పండి. ఈజీఎస్ అకౌంట్కి కట్టించండి. సంబంధించి 400 మొక్కలు నాటాలి మేడం. ఇప్పుడు 10 ప్రదేశాలలో మొక్కలు లేవు మేడం. దానికి సంబంధించి ఎలాంటి ఫోటోస్ అనేది తనకి ఉన్న వాళ్ళకి చూపెడుతుంది మేడం. వర్క్ అనేది అక్కడ జరగలేదని చెప్పడం జరిగింది మేడం. అనేది తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనము టేకప్ చేయాలి. పూర్తి స్థాయిలో కొలాప్స్ అవ్వడానికి కాదు కదండి. బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నటువంటి ప్లాన్స్ అవి మొత్తం కొలాప్స్ పోయిన తర్వాత లాభం ఏంటండి? దానికి నోటీస్ అనేది ఇష్యూ చేయాలండి మనం. అవునండి, మీ దగ్గర సంరక్షణ రాగలేదు, పూర్తి స్థాయిలో పోతున్నవి, మీరు పెంచినట్లయితే అంటే సంరక్షణ ఛార్జీలు ఉంటాయని వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి. మనం ఇస్తున్నాం అంతే, మన టార్గెట్ రీచ్ కావాలా. ఆఫీస్ నుంచి చెప్తున్నారు 2000 మొక్కలు పెట్టాలి అని చెప్తున్నారు, ఏమంటే కథ కానిస్తున్నాం. ప్లాంటేషన్ సంబంధించి రైతు పట్టా పాస్బుక్ జిరాక్స్, రైతు అంగీకార పత్రాలని తనిఖీ ఉన్న వారికి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు మేడం. తీసుకోలేదు వాళ్ళు రాయకముందే ఇవ్వచ్చు కదా, తీసుకెళ్ళి చూపించుకుంటైనా. పట్టాదారు పాస్ పుస్తకం అంగీకార పత్రాలు అనేది బెనిఫిషియరీకి మనం ఎస్టిమేషన్ వేసే సమయంలో గ్రామ ఒక కాపీ మీ దగ్గర భద్రపరుచుకుంటారు మేడం. ఈ పుట్టదాని ప్రకారము మీ దగ్గర భద్రపరుచుకుని ఎంసీసీకి ఇస్తారు. అంగీకార పత్రం ఉందా? మిషనరీ ఉన్నాయి మేడం. ఇప్పుడే ఫైల్ చేసుకో అవన్నీ వాళ్ళందరూ నోటీస్ ఇష్యూ. మేడం రెండవ ఎంఐ ట్యాంక్ పనులకు సంబంధించి మాన్యువల్ రిపోర్ట్ అనాలిసిస్ అనేది ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు మేడం. ఎస్టిమేషన్స్లో మాన్యువల్ రిపోర్ట్ అనాలిసిస్ మేడం. అదే చూపించండి. పాత డైరీ చూపించు, పాత నోట్బుక్కే చూపించు, లేకపోతే కాగితం మీద రాస్తే కాగితం మీద చూపించు. ఇన్పుట్ డేటా షీట్స్ లేకుండా నువ్వు చేయకూడదు, అది రూలు. సిటిజన్ చార్ట్ బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా ఏర్పాటు చేయలేదని గుర్తించడం జరిగింది. టీ నుంచి మేడం గారు టీ మేడం వర్క్ అప్లికేషన్ బోర్డు అనేది ఏర్పాటు చేయాల్సిందిగా ఏర్పాటు చేయలేదని గుర్తించడం జరిగింది మేడం. 6 పనులకు అధ్యయనం ప్రకారం పనులు ప్రణాళిక పనులు ఎంపిక పనులు లేబర్ బడ్జెట్ అనేది గ్రామ సభలు నిర్వహించి లేబర్ అనేది చేసిన తర్వాత లేబర్ బడ్జెట్ అనేది వేయాల్సి ఉండగా అలా వేయలేదని గుర్తించడం జరిగింది మేడం. మీ విలేజ్ ఏ రోజు వచ్చారు, అన్ని గ్రామ సభలు వేదిక కాదు. చెప్పాను కదా, మీరు సగం పార్ట్, వాళ్ళు సగం పార్ట్. మీరు పని చేపించే బాధ్యత మీది. సరిగ్గా రూల్ ప్రకారం ప్రజలకి అందుతున్నాయా లేదా అన్నది పరిశీలించి ప్రజల ముందేనే ఫుల్ అయ్యేది. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడానికి కాదు. దీంట్లో ఇప్పుడు భయపడాల్సిన అవసరము లేదు. మనం చేసిన పని మనం చూపించుకుంటాము. డిఆర్పి పెట్టాడు, ఇంతమంది పెట్టినప్పుడు మళ్ళీ నేను చూపించానంటే ఇప్పుడు మళ్ళీ నాకు వాళ్ళ మీద అనుమానం వస్తుంది ఏం జరుగుతుంది అని. నువ్వు వేరే పెట్టుకోవాలి, రిజిస్టర్ పెట్టుకొని దాంట్లోనే నువ్వు గ్రామ సభలు కానీ అవన్నీ కూడా ఈజీఎస్కి వేరే నిర్వహించుకో. గ్రామ పంచాయతీ వేరు, ఇది వేరు. విషయాలు అవన్నీ దాంట్లో వస్తాయి. గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏమన్నా వాటికి పనులు, శానిటేషను, గ్రామ పంచాయతీకి సంబంధించిన తీర్మానాలు గ్రామ పంచాయతీ రిజిస్టర్లో వస్తాయి. అర్థమైందా? నేమ్ బోర్డ్స్ మేడం 12 పనులు కానీ నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయలేదు మేడం. పేమెంట్ కాలేదు మేడం. నేమ్ బోర్డ్స్ పెట్టాలి కంపల్సరీ. అది టీఏది, ఈసీది, ఏపీఓది బాధ్యత. పిఎస్ కూడా పెట్టించాలి. మీకే కొట్టిస్తారు డబ్బులు.
నేమ్ బోర్డు లేకుండా మీరు పని చేస్తే ఆ పని అథెంటిక్ కాదు యాజ్ పర్ నామ్స్. నేను చాలా రోజుల నుంచి, ఇప్పుడు 3 months నుంచి, అంతకుముందు కూడా చెప్పే ఉంటారు, మీకు తెలుసు ఆ విషయం. నేమ్ బోర్డు లేకుండా పని చేస్తే ఈ పని జరిగింది అని చెప్పేసి మనం 3 stage ఫొటోస్ పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయటంలో ఎంఓఆర్డి వాళ్ళు తిప్పి పంపిస్తున్నారు. ఇది యాజ్ పర్ నామ్గా లేదు కాబట్టి మేము తిప్పి పంపిస్తామని మన సక్సెస్ స్టోరీస్ మన జిల్లా నుంచి 10 సక్సెస్ స్టోరీస్ పంపించాం వితౌట్ నేమ్ బోర్డు. బాగున్నాయి వర్క్స్ కూడా. కానీ రూలు ఇప్పుడు మనం ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మనం ఎస్ఆర్ ఎట్లా ఓపెన్ చేస్తామో మీరు పని చేయించేటప్పుడు నేమ్ బోర్డు ఓపెన్ చేయించాల్సింది అంతే. నేమ్ బోర్డు పెట్టినాకే మీరు పనిలోకి దిగాలి. నేను క్లియర్గా చెప్తున్నాను ఈ విషయాన్ని. దాంట్లో డబ్బులు తీసారా వీళ్ళకి చట్టం ప్రకారం చేస్తున్నాం మనం. ఎవరు రికమెండ్ చేస్తే లేకపోతే ఇది చేయండి అని బతిలాడితే చేసేది కాదు. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎంఐ ట్యాక్స్ సంబంధించి ఐపీ పర్మిషన్ లెటర్స్ మరి డాక్టర్ రిజిస్టర్ డాక్టర్ వాచ్ రిజిస్టర్స్ అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వాల్సిందిగా ఇవ్వలేవు మేడం. ట్రాక్టర్ ట్రిప్ షీట్స్ది టీఏది బాధ్యత. మీకు వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వాలి. వీళ్ళు చిన్నోళ్ళే, ఇంత చిన్న పిల్లకి నేనేమి ఇస్తాను అనుకుంటే దాని మూల్యం ఇది. నెక్స్ట్ రిజిస్టర్స్ అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు. ఎందుకమ్మా రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి? అట్లా నర్సరీ రిజిస్టర్స్ వేరే ఉంటాయి. సంబంధించి టోటల్ రికార్డ్ మొక్కలను నాటడం జరిగింది మేడం. బతుకుల్లో 707 మేడం. మిగిలిన 2331 మొక్కలను చనిపోవడం జరిగింది మేడం. 56,260 రూపాయలు. ఎవరెవరికి ఎంత వేయమంటారో వేయండి, లేకపోతే యాజ్ పర్ నామ్స్ వేస్తారు. నేను ఏదో బన్ ప్లాంటేషన్ అన్నా ఇంకేదన్నా అంటే నేను సరేలే చేయండి అని రాస్తాను. నేను అవెన్యూ ప్లాంటేషన్ చేసండి. నేను అన్ని గ్రామ సభల్లో కూడా చెప్తున్నాను. బ్రతికి ఉన్న మొక్కలు 707. అందుకనే నేను ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది. బ్రతికున్న ఎక్కువ ఉన్నా కనీసం ఈ 23-31 బ్రతికుండి 707 చనిపోయి ఉంటే కనుక నేను క్యాజువల్ రీప్లేస్మెంట్ చేయండి అని అనేదాన్ని. చనిపోయి ప్లస్ క్యాజువల్ రీప్లేస్మెంట్ కూడా చేయండి. చేయలేదంటున్నాడు రెవెన్యూ. నేను మాట్లాడుతుంది రెవెన్యూ. అవెన్యూ అండ్ కమ్యూనిటీ బంధు సరే కానీ 3 రోజులు పనిచేయడం జరిగింది మేడం. సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. పని చేసిందా? వర్క్ డన్ మేడం. వర్క్ జరగలేదు. నువ్వు ఆదిత్యుడిలో ఇది చేస్తూ మాట్లాడించాలి. దాని ప్రకారం మీరు టైం టేబుల్ పెట్టించుకోవాలి. నువ్వు ప్రతిదానికి హాజరయ్యేటట్టు చూసుకోవాలి. నేను వెళ్ళలేదు, ఒకేసారి వచ్చి ఏదైనా ఉంటే మీది ఏదైనా ఉంటే చెప్పండి, వింటాము. అంతేగాని నో వాదనలు, నో డిస్కషన్స్. నెక్స్ట్ పనిచేయడం జరిగింది మేడం. మహిళలకు సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఎందుకంటే నేనేం చేయలేను, అది పైకి వెళ్తాయి అవి కూడా. చెప్పండి. మేడం గారు 118 రోజులు పనిచేయడం జరిగింది మేడం. కానీ 85 రోజులు పేమెంట్ చేయడం జరిగింది మేడం. మిగతా 23 రోజులకు అనేది పేమెంట్ చేయలేదు మేడం. ఎందుకమ్మా? వాళ్ళు మీకు ఫోన్ చేసినా కూడా మీరు ఎన్ఎంఎంఎస్ చేయగలిగితేనే వాళ్ళని పనికి పంపించండి. అక్కడ సర్వర్ ప్రాబ్లం వచ్చినా మీరు ఎక్కడైతే వస్తుందో కొడితే వస్తుందో చూసి అక్కడ కొట్టి పంపించండి. లేకపోతే రిలాక్సేషన్ తీసుకోండి డిఆర్డిఓ దగ్గర నుంచి. అంతేకాని దాన్ని అట్లా ఉంచి ఇంత డబ్బులు మీ మీద వేసుకుంటే ఇది ఒక్కసారి నేను మీకు అరేంజ్ చేయండి అని అవకాశం ఇస్తున్నాను. ఈ
ఈసారి నుంచి అట్లా ఎవరన్నా ఉంటే ఆ డబ్బులు మొత్తం మీకు పనిచేస్తాం కింద నుంచి పై దాకా ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ, టీఏ, ఈసీ, సిఓ అందరూ దీన్ని బేర్ చేయాల్సి వచ్చింది. NMMS లేకుండా లేకపోతే పనిచేయడం జరిగింది మేడం. సీఓ వాళ్ళు అదనంగా 8 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. మొత్తం 42 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఎందుకయ్యా నరేష్ చూడడానికి మేడం తెలంగాణ క్రీడా ప్రారంభంలో 2 టాస్కులలో తేడా రావడం జరిగింది మేడం. ఎంత? రూపాయలు 8,355 రూపాయలు మేడం. ఏం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. పని చేయని వ్యక్తి పేమెంట్ చేయడం జరిగింది మేడం. చేయలేదు మేడం. బినామీ మాస్టర్. అవును మేడం. నెక్స్ట్ 45 మేడం. పంచాయతీరాజ్కి సంబంధించిన రికార్డ్స్ అన్నిటికీ ఇవ్వలేదు మేడం. ముగిసింది మేడం. థ్యాంక్ యూ మేడం. నూతన జాబితా నెక్స్ట్ దత్తత చేసుకోవడం జరిగింది. మేడం ఏమ్మా సెక్రటరీ పోయాడు. ఎంపీఓ గారు సెక్రటరీ రాలేదు. ప్రిన్సిపల్ వచ్చేసి ఓడిగా చూస్తుంది నేను చికెన్ నాకే మేడం. ఫస్ట్ పంపేషన్లో వెళ్ళిన వల్ల ముక్కలు కూడా రావట్లేదు మేడం. 12,000 ముక్కలు చనిపోవడం జరిగింది మేడం. రైతులకు నోటీస్ ఇవ్వడం జరిగిందని నోటీస్ కలిగిపోయిందని చూపించడం జరిగింది. 12,000 మొక్కలు చనిపోయినాయా? అవును. ఏమ్మా ఎందుకో? పెద్దలు మాట్లాడు. ఒక్క మొక్క కూడా లేకపోవడం ఏంటి? నాలుగు 454 మొక్కలు జరుగుతున్నాయి. 560 మొక్కలు చనిపోయింది. ఇది కూడా పెరిగిపోయింది. ఖచ్చితంగా ఇస్తాం. మీకు తెలియదా ఎస్టిమేషన్ ఇవ్వన్నా లేదా? అసలు రికార్డు తీసుకోవాలి. నేను అర్థం అయ్యే నేను మాట్లాడుతున్నాను. ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది, వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది. మళ్ళీ ఇక్కడ నో డిస్కషన్. 27 అసలు కొట్టేది ఇంకోటి చేయడం జరిగింది. కొన్ని వారం కలిగాను. ఎల్లరి దృష్టిలో వేసావా? గ్రామంలో వచ్చేసి 20 పనులు చేయడం జరిగింది. ఇప్పుడు 4 పనులు మాత్రమే 24 పనులు 3 పనులు ఏర్పాటు చేయలేదు. పేమెంట్ కూడా కాదు. సిలిండర్ కార్డ్ కూడా అనేది 3 రోజులు చూపించింది. మొక్కలు వాస్తవం 6 రోజులు పనిచేసింది. 4 రోజులు పేమెంట్ అయింది. 2 రోజులకు కానీ 400 రూపాయలు పనిచేసి నష్టపోయిందండి. ఎవరు వీరేష్? ఎవరు సీఓ వీరేష్? 2 రోజులు పనిచేసినట్టు కంటిగా ఆర్డర్ ఉంది.
దాని సేవగా పేమెంట్ చేయడంలో 2 రోజులకు 150 రూపాయలు పేమెంట్ చేయాలన్నాము. కానీ వీళ్ళకి అకౌంట్ కేవైసీ ప్రాబ్లం వల్ల 2,300 రూపాయలు 9 రోజులు ఖచ్చితంగా మంది అప్పుడు వాళ్ళకు 50 రూపాయలు కానీ తక్కువ పేమెంట్ అయింది. రాని లేదు మనకి అడ్వాన్స్ పేమెంట్ అనేది అడ్వాన్స్ చేసి క్రెడిట్ చేసి పేమెంట్ చేస్తాం. మీరు ఎందుకు రాయాలని అడుగుతాను అంతే. అది మన దగ్గర వాడు చెప్పాలి. మీ 8,000 మీరు 2,000 మొక్కల ఏంటమ్మా చేసావు బిగ్ పీపీలో ఎవరు ఏ బిగ్ పీపీలో చేసావు చెప్పండి. కే కొట్టు కొట్టు కదా చిన్న ఆరంలో వాళ్ళు ఇద్దరు పెళ్లి కార్డులు పంపవు ఉన్నాయా మీ దగ్గర? మన ఎడ్యుకేషన్ కాల్ చేయడానికి లేదు. చెప్పండి నాకు చెప్పండి. ఎక్స్ట్రా తనకు సంబంధించి ఇది ఆశపోషణ పాత బోర్డు బాక్స్ వేయడం జరిగింది. బాగా చేసినప్పుడు వాళ్ళ సంబంధించిన పోస్టు 4 వేశారు. 19 అదే వేసుకోవడం జరిగింది. 4 రోజులు 400 నెక్స్ట్ అయిపోయింది మేడం. ఇంకేం వర్షాలు మనం హక్కుదారులు 3 రోజులు పనిచేసిన పుస్తకాలు ఉన్నాయి. మన దగ్గర నష్టపోయి ఉంటారు 3 రోజులకు పుస్తకాలు సంబంధించిన రికార్డు అనేది కలిగి ఉన్నది. మనోడు సంబంధించిన రికార్డు కలిగి ఉన్నది. పల్లి కేవలం తేడా మేడం. ఐపీ పర్మిషన్ రేటు ఇవ్వలేదు మేడం. 30 ట్రాక్టర్ మేడం. టీకెట్ల తేడా మేడం. మేడం గ్రామ పంచాయతీ సురక్ష శాఖ అనేది ఏర్పాటు చేయండి. అమ్మా ఇక్కడనే ఉన్నా దొరుకు ఒక్కసారి చూసుకొని చెప్పాను. రేపు చెప్తా కదా ఇప్పుడు ఏమన్నా అవును ఇమ్మీడియట్ పనికి సంబంధించి ఐపీ పర్మిషన్ లెటర్ తనిఖీ బృందంలోకి ఇవ్వలేదు. 379 మొక్కలు బ్రతికున్నాయి. మిగిలిన 268 మొక్కలు చనిపోయాయి. ఉన్నాయా చూడు ఒకసారి.
పెళ్ళి నుంచి రిసెప్షన్ దాకా అదే ఫార్మర్ కుడతాను కదా. రైతులకు సంబంధించిన పట్టా పాస్బుక్ జిరాక్స్ రైతు అంగీకార పత్రం తనిఖీ బృందం వారికి 697 రెవెన్యూ ప్లాంటేషన్ మరియు బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ మొక్కలు నాటడం జరిగింది. 529 మొక్కలు మాత్రమే 100 మొక్కలు నాటడం జరిగింది. 1156 మొక్కలు బ్రతికున్నాయి. మిగిలిన 344 మొక్కలు చనిపోయాయి. 9,600 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఒరిజినల్ మాస్టర్స్ బదులు ప్రింటెడ్ మాస్టర్స్ ఇవ్వడం జరిగింది. తెల్లగా అదే కానీ ఇవాళ ఒక్కరోజు ఉన్నాను, రేపు పొద్దున చెప్తా. మామూలుగానే ఉన్నది వెనక రిజిస్ట్రేషన్. చిన్నగా 2 వర్షాలలో 5 మంది హక్కుదారులు 30 రోజులు పనిచేసినప్పుడు మాస్టర్లందరూ సంతకాలు మరియు ఆధార్ కలవ కానీ పేమెంట్ చేయలేదు. జాటక్ సోములు అనే హక్కుదారుడు తన భూమిలో ఫిష్ బ్రీడింగ్ పాండ్ అనేది తీసుకున్నట్లు టీఐ గారు ఎందుకు ముందు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. కానీ ఎఫ్ఐడబ్ల్యూ గారి సమక్షంలో వెళ్ళి చూడగా పని లేదు మేడం, పని ప్రదేశంలో. మీరు వచ్చారా సార్ దాని గురించి? మరి ఎట్లా చూడాలి సార్? నేను అక్కడికి వెళ్ళిందండి నా అవసరం. మరి క్రియేట్ చేయాలి మేడం, ఇది క్రియేట్ చేయాలి 100%. మనం మన అసెట్ ఏదైతే కొలాప్స్ చేయడం లేదు, కాపాడలేకపోయినటువంటి పరిస్థితి. మనం ఇంత కూలీలకు ఇక్కడ ఇస్తున్నాము, కూలీల శ్రమ వృధా అవుతుంది, మన దగ్గర నుండి వేతనాలు వృధా అవుతున్నాము, యూటిలైజేషన్ అనేది అవ్వట్లేదు. క్వశ్చన్ నెంబర్ 34 మేడం. ఎంఐ టైం పనినందు జాటక్ కిషన్ అనే హక్కుదారుడు 6 రోజులు పనిచేసినట్లు మస్టర్ నందు హాజరు కలవు. కానీ ఇంటి మస్టర్ నందు హక్కుదారుని సంతకం లేకుండానే 451 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. వర్క్స్ సంబంధించి ఎఫ్టీఓస్ కానీ బిల్స్ అండ్ ఓచర్స్ తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు. అట్టి రూపాయలు వచ్చేసి 2,20,264 రూపాయలు. ఇవ్వాలి కదా మేము గ్రామంలో పోయినందుకు కూడా ఇవ్వండి అని కూడా ఇవ్వలేదు సార్. తీసుకోవాలి కదా మేడం, అలా పెట్టుకోవాలి. పంచాయతీరాజ్ పనులకు సంబంధించి రికార్డు తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు. క్వశ్చన్ నంబర్ 20 మేడం. వివిధ రకాల సంబంధించినటువంటి 10 గ్రామ పంచాయతీలను రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించాలి మేడం. ఈ రోజ్గార్ దివాస్ నిర్వహించాలని అసెట్మెంట్ గుర్తు చేస్తుంది. సంబంధించిన నీటి నిల్వ పథకాలకు సంబంధించి 18/4/2020 నుంచి 27 వరకు జరిగినటువంటి పనులు మనమ్మ అనేటువంటి డాక్టర్ నెంబర్ 10672 ఈమె 3 రోజులు పనిచేసినట్లు మస్తు పథకాలు కలవు. కానీ హజరు కలవు. కానీ 440 రూపాయలు పేమెంట్ చేసినట్టు తనిఖీ గుర్తించగలిగింది. మేడం మాధవియాను హక్కుదారులు అంటే కూడా సంతకాలు లేకుండా పేమెంట్ జరిగింది. 760 రూపీస్ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది.
కూడా చేయలేదు. పేమెంట్ వాళ్ళకి వెళ్ళి ఊరికి పేమెంట్ చెల్లించాలి. ముత్తమ్మ డబ్బా నంబర్ 10877, కుమరమ్మ డబ్బా నంబర్ 10910 అనుమతిస్తారు. 3 అగ్రిమెంట్ మేడం. ఇప్పుడు అదేనా? సార్ 25 రూపాయలు వేసాను పెనాల్టీ 24 25 26 ఏంటండి మా పిఏ 30 31 33 34 మేడం 34 మేడం ఎంజీఓకి సంబంధించినటువంటిది 10 వర్గాలకు సంబంధించినటువంటిది 3000 మొక్కలు నాటినట్టు రికార్డు ఉంది మేడం. కానీ లైవ్లో మాత్రం ఉదయం 14 మొక్కలు మాత్రమే పడుతుంది మేడం. ఇంకా లైవ్ లొకేషన్ లేవు మేడం. ఎన్ని మొక్కలు పెట్టారు? 3000 మేడం. సరిపోయినాయి రాయలేదు. 1500 పడుతుంది మేడం. కమ్యూనిటీ ప్లాంట్కి సంబంధించినటువంటి మొత్తం 770 మొక్కలు నాటినట్టు రికార్డు కదా మేడం. కానీ లైవ్లో మాత్రం 380 మొక్కలు కూడా పడుతున్నాయి. మిగతా 390 మొక్కలు బతికి ఉంది. వర్క్ పూర్తిగా చేసి ఇంకా ఈ వివిధ రకాల పనులకు సంబంధించిన ఎంపుకున్నందు ఏపీఓ మరియు ఎంపీఓ సరిగా లేకుండా పాస్ ఆర్డర్ వేసి స్టాప్ వేసినట్టు సామాన్యులు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ సీనియర్స్ కూడా మీరు చేస్తే ఎట్లా? యూకలిప్టస్ ప్లాంటేషన్ మరియు హార్టికల్చర్ ప్లాంటేషన్ సంబంధించిన రైతుల వద్ద నుండి పట్టా పసుపు మరియు అంగీకార పత్రాలు తీసుకోవాల్సి ఉండగా రైతుల అంగీకార పత్రాలు మరియు రైతుల పట్టా తీసుకోవడం నిర్వహించదని తరగతిలో గుర్తించడం జరుగుతుంది. ఎందుకు తీసుకోలేదు? 74 రూపాయలకు సంబంధించిన మాస్టర్ డివైజన్ 60,474 రూపాయలు ఇవ్వలేదని రాశారు. అంటే ఇచ్చింది తీసేసి ఇబ్బంది చూపించారు. పార్టీ మేడం ఇక్కడ మీటింగ్లో పథకాలలో సోమయ్య మాస్టర్ మూడు మేడం 898 రూపాయలు మాస్టర్ ముగిసిన తర్వాత పేమెంట్ చేయాలి. సేమ్ 43 కూడా సేమ్ మేడం. మనం చెప్పినా కదా పేమెంట్ వాళ్ళు పోయినా పోలేదని ఎక్కడ డిసైడ్ చేసుకుని చెప్పాను కదా. వాళ్ళు పేమెంట్ పోకపోతే తర్వాత ఇస్తాను ఎక్కడ ప్రూవ్ చేయగలుగుతాం? మనం చేయలేం కదా. వాళ్ళు ఇచ్చారన్నది ఓకే, దాని అగ్రి మేము వాళ్ళు మస్తు చేసి ఏదాకా మెయింటైన్ వాళ్ళు లేదు కాబట్టి ఊరికి పైసలు పోయినా వాళ్ళు అడుగుదాం. అది సరే సరే నేను అయిపోయింది రాసేసా. మాస్టర్ ముగిసినాక మెయింటైన్ ఇవ్వడు, నువ్వే ఇవ్వడు, దేవుడు కూడా ఇవ్వడు. గుర్తుంచుకో. నెక్స్ట్ రెండు వర్గీకి సంబంధించి మేడం మొత్తం 9,50,555 రూపాయలు మేడం. కేఆర్ రికార్డ్ చేయడం జరిగింది. డేట్ 23/3/2023 పని సంబంధించిన 3 డేస్ ఫోటో చూపించలేదు. సిసిగా చెక్ చేశారు మేడం. డోర్ టు డోర్లో తనిఖీలో కూలీలను వివరంగా పద్ధతి ఆదాయాన్ని చెప్పారు మేడం. వీటి పని సంబంధించినటువంటి డబ్బులు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి చెప్పాలి మేడం. ఇచ్చారా? ఇవ్వలేదు మేడం. ఎందుకు ఇవ్వలేదు? పిఎస్ పిఏ కార్డు మీకు మెయింటైన్ చేయకపోతే నేను ఏం చెయ్యాలి? మొక్కలు బతికితే వాళ్ళని క్షమిస్తా. మొక్కల మాటే రాకుండా 9 లక్షలు ఇచ్చారంటే కోపం వస్తుంది. మళ్ళీ మొక్కల సంగతి నువ్వు చెప్పాలి. ఎస్క్యూసీకి రాసేదా? మీకు ఏమైనా అనుమానం ఉంటే చెప్పండి.
పని జరిగి 9 లక్షలు, అందుకని నేను అది ఆలోచిస్తున్నాను. ఎస్క్యూసీకి రాసేదా? డోర్ టు డోర్ మొత్తం కూలీలు పోతే మొత్తం పని జరిగిందని చెప్పారు మేడం. వాళ్ళు చెప్పడం, వాళ్ళు 100 చెప్తారు, అవి కాదు లెక్క. మీరు వెళ్ళింది ఎందుకు? ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి మీరు. రిఫర్ టు ఎస్క్యూసీ. నెక్స్ట్ సార్ వచ్చేసి మాస్టర్ కొట్టి దిద్దుపడుతున్నాయి మేడం. మాస్టర్ ఇవాళ సరిగా లేదండి, కుదురుతుంది. ఇందులో ఎముకలు కొట్టివేతలు అంటే నర్సరీ పని సంబంధించినటువంటి ఎముకలు మేడం, అందులో కొట్టివేతలు మనకు దిద్దుపడుతున్నట్టు గుర్తించడం జరిగింది. ఎందుకు? ఏమేమి కొట్టేశారు? టాస్క్ వారిగా రేషన్ పెట్టడానికి జరిగింది. ఎంత డిఫరెన్స్ వచ్చింది? వాటిలో తేడా ఏం లేదు మేడం, బట్ ఇది కొట్టివేత. నెక్స్ట్ అంశం కూడా సేమ్ మేడం, 256 రూపీస్ మేడం. భయపెట్టింది. చెప్పు. భారతదేశంలో 119 మొక్కలు మాత్రం పెట్టుకున్నాయి. ఇది 188 మొక్కలు చెప్పినట్టు గుర్తించింది. 1881 మొక్కలు. ఎంత మొత్తం అమౌంట్? 100 వచ్చేసి రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 2,30,000. ఇందులో మొత్తం మొక్కలు 2,972 మొక్కలు పెట్టినట్టు రికార్డు కదా మేడం. కానీ ప్రస్తుతం భారతదేశంలో 1,800 మొక్కలు పెట్టుకున్నాయి మేడం. 1,823 మొక్కలు చెప్పినట్టు గుర్తించడం జరిగింది. 69 రూపాయలు. వాళ్ళు పెట్టారని చెప్తే మాకు ఎన్ని చెప్పకపోతే ఏంటి? ఇలా 2,29,000 ఎవరు కడతారు? నువ్వు కడతావు, వాళ్ళు కడతారు, ఎవరు కడతారు? కొంత సంబంధించి మేడం 2021-22 దీనికి సంబంధించినటువంటి నర్సరీ డిస్ట్రిబ్యూషన్ లిస్టర్ కానీ ఏమి కూడా తగ్గిపోవడానికి ఇవ్వలేదు మేడం. ఎందుకు? పోయిన సంవత్సరం మీరు ఆర్డర్ చేస్తారు. ఫీజులో సబ్మిట్ చేస్తానని చెప్పారు మేడం. 1,353 రూపాయలు తేడాగా గుర్తించడం జరిగింది మేడం. రికార్డ్ మేడం. మస్టర్డ్ రోడ్ మేడం 5,574 రూపాయలు పేమెంట్ చేస్తుంది. పని చేసింది మాకు గుర్తులేదని చెప్పారు. మీ అభిప్రాయం? అయినా కూడా పనే జరగలేదు కదా, సంతకాలు ఎందుకు పెట్టారు? మేమేం చేస్తాం? ఏం చేయలేదు. నిమిత్త మాత్రం వాళ్ళు చెప్పేది ఎందుకు
నెక్స్ట్ టుడే చేస్తుందా క్యాలిక్యులేషన్ టుడే చేద్దాం ఫిజికల్ వెరిఫికేషన్ వర్క్ లంచ్ అయిపోయింది స్టార్ట్ అయింది ఇంకా 11 ఉన్నాయి. ఎవరికి ఇచ్చాడబ్బా ఎవరికి ఇచ్చాడమ్మా చెప్పు ఇంకెన్ని ఉన్నాయి? క్రీడా ప్రాంగణం దీనికి ఇచ్చాడా రికవరీ ఫ్రమ్ ఇంతే. పెద్ద ఉన్నాయి. కూరగాయలు డబ్బులు పెట్టుకున్నాను. చెయ్యి వాడు ఎఫెక్ట్ అవుతాడు ఆక్రమణ. అందుకని నేను అంత క్లియర్గా చెప్పేది. నెక్స్ట్ ఇప్పుడు దాకా కొన్ని మండలాలు చనిపోయింది ఇప్పుడు తెలుసు కొంతమంది దీంట్లో అయ్యి అస్సలు స్పేర్ చేయదు. 10,000 వేసారు చనిపోయిన సెక్రటరీ రాయాల్సిందే. జాబ్ కార్డు ఎక్కడ బినామీ నేను ఎందుకు చేసావు? ఒకే క్వశ్చన్. APO enquire and submit detailed report. ఎందుకంటే 18,000 రూపాయలు రోజులు పని చేస్తే ఎట్లా పోతున్నాము అని ఎఫ్ఎంలో రాశారు. చాలా వచ్చింది. నిర్లక్ష్యం, నీ మంచితనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. దానికి ఇప్పుడు మినిమం 1-2 నెలలు శాలరీ కట్టాల్సి ఉంటుంది. రికవరీ అయితే నో మీరు ఎంక్వైరీ వాటి మీద రికవరీనే రాస్తుంది. ఏం చేస్తాం? రికవరీ ఫ్రమ్ మల్టీపర్పస్ వర్క్ ఏం చేసావు? ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది. అంత బుద్ధి లేకుండా ఉన్నావా? ఆడపిల్లవి. ఆయన వెళ్ళిపోయాడు, నువ్వు వచ్చి సంవత్సరం అవుతుంది, దగ్గర 9 నెలలు అవుతుంది. అవన్నీ అట్లానే పెట్టుకున్నావు. కొంచెం కూడా బుద్ధి లేదు. ఎంత నేను అరెస్ట్ చేయించవచ్చు వాటిని. నీ గ్రామ పంచాయతీలో ఉంచినందుకు ఏం తెలియదు, వెళ్ళటం లేదా నువ్వు గ్రామ పంచాయతీకి? డిటెక్టివ్ లాగా వెళ్ళి పట్టుకున్నారా? తెలియదని మాట్లాడుతున్నావు. ఎంత నీ పేరేంటి చెప్పు. పిఎస్ కాదు, ఎఫ్ఏ. ఇప్పుడు ఎవరు పిఎస్? ఎవరు ఇప్పుడు ఎంఏ పద్మ కదా.
పంచావు? ఖర్చులు 1000 రూపాయలు. మొన్నంటే ఎప్పుడు? అప్పు చెప్పాలి. ఎవరు నాకు ఐడెంటిఫై కాలేదండి అని ఎట్లా వేస్తారండి? అవన్నీ ఎంత కూడా ఇచ్చేసేయాలి అక్కడ. ఇప్పుడు చేయడం కాదు, ఇన్ని రోజులు ఏం చేశారు? వాళ్ళు పని చేసేవాళ్ళు కదా, వాళ్ళకి ఇచ్చేస్తే. ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చి 9 నెలలైనా ఇవ్వలేదు. ఐఎంఏకి 2000 వేసాను. నువ్వు వెళ్ళేటప్పుడైనా ఇక్కడ అప్పు చెప్పుకున్న పోయినందుకు నీకు 1000 రూపాయలు. ఈ అబ్బాయి వచ్చి 4 రోజులు అయిందన్నారు కాబట్టి వార్నింగ్ ఇచ్చా. నెక్స్ట్ చెప్పమ్మా. ఉపాధి పథకంలో వచ్చినటువంటి వేతనాలు హక్కుదారుల పట్ల దృష్టిలో ప్రవర్తించడం జరుగుతుందని రోడ్డు కార్యక్రమంలో వారికి హక్కుదారులు ఎంపీ గారిని పని పెట్టమని తెలిపినప్పటికీ బడ్జెట్ లేనందున పని లేదని హక్కుదారులకు పని లేదని చెప్పడం జరుగుతున్నారు మేడం. ఈ విషయాన్ని రోడ్డులో నిధితో మౌనంగా చెప్పడం జరిగింది మేడం. ఎవరు? ఎంపీ గారు హక్కుదారులు చెప్పారు మేడం. ఎఫ్ఏ చెప్తుందా పని లేదు బడ్జెట్ లేదని? రిటర్న్ గా తీసుకున్నారు ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి? 3 సార్లు వచ్చారు. ఎన్ని కబుర్లు చెప్పుద్దో ఈ ఫీల్డ్ అసిస్టెంట్. ఎందుకు అసలు ఈ అమ్మాయిని సస్పెన్షన్ రికమెండ్ చేస్తే బాగుంటుంది కదా? ఈ పెనాల్టీ వేసి ఎందుకు పెట్టాలి మళ్ళీ? అంటే నేను వాళ్ళు రాసుకొచ్చారా నీ మీద కక్ష? నీ ఆస్తి పంపకాల్లో ఏమన్నా వాళ్ళకి ఇబ్బంది అయిందా? మీరేం చేస్తున్నారు? సార్ ఆల్ స్టాఫ్ ఆర్ రెస్పాన్సిబుల్ లేదు కాదంటారా? ఏపీ అట్లానే ఉన్నాడు, అందరూ అట్లానే. ఏం చెప్తారు? ఎంత వర్క్ ఎన్ని పెట్టండి. ఎస్సీఆర్ మీరేం చేస్తున్నారు? వెనుకంటే గ్రామ పంచాయతీ ఎందు ఉపాధి హామీ పథకానికి సంబంధించి పనులు చేస్తామని తెలిపినప్పటికీ ఎఫ్ఏ పద్మ గారు పని పెట్టకుండా బడ్జెట్ లేదు అంటూ మాకు పని పెట్టడం లేదని హక్కుదారులు మా ఉప్పుగా తెలిపారు. కానీ వీరికి 393 రోజులు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది. మిగతా 400 ఎవరు? పిఎస్ రమేష్. సబ్మిట్ డీటెయిల్ రిపోర్ట్. ఆన్ దిస్ ఇష్యూ ఫీల్డ్ అసిస్టెంట్. And arrange payment urgently. మీరు పాత ఆయన పేరు ఎందుకు రాస్తున్నారు? ఆయన పీరియడ్ అంటున్నారు. ప్రస్తుతం ఉన్నాడు కదా, ఆయన కూడా చేయాలి కదా. ఆయన పేరు కూడా రాయాలి. ఏంటి ఆయన పేరు? మేడం 15 పనులకు సంబంధించి ల్యాబరీ ఫోటోగ్రఫీస్ అనేవి తనిఖీ బృందంలో ఎందుకు ఇవ్వలేదు? టీఏ కృష్ణ ఇప్పుడు ఇవన్నీ డిఆర్డి ఆఫీస్లో జరగదు. పర్సనల్ హీరింగ్ కలెక్టరేట్లో జరుగుతుంది. ఏది తక్కువ ఉన్నా కూడా స్పాట్లో ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఈ ట్యాంకర్ పేమెంట్ నిలవాడిగా రికార్డు చేయాల్సి ఉండగా మొత్తం ఒకటేసారి రికార్డు చేసి పేమెంట్ చేయడం జరిగింది. డబ్బులు ఒకసారి వచ్చినాయి చేసి దాని పేమెంట్ కాకపోతే వేసుకుని తర్వాత మనం చేస్తే అది రాదు. ఇది క్లియర్ అయ్యేదాకా ఇది అయింది. అందుకని మెటీరియల్ వేరే ఎడ్యుకేటెడ్ ఏమైంది రాని ఏమైంది? నెక్స్ట్ ఉపయోగం మేడం. ఎమ్మెల్యేస్ పనికి సంబంధించి డాక్టర్ హాస్పిటల్ రిజిస్టర్ మరియు రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వలేదు మేడం. ఐపీ పర్మిషన్ లెటర్ అనేది తనిఖీ బృందం ఇవ్వలేదు మేడం.
డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్స్, నర్సరీ సర్వైవల్ రిజిస్టర్, కౌన్సిల్ రిజిస్టర్, అదేవిధంగా డిజిటల్ రిజిస్టర్ అని తనిఖీ బృందం వాటికి ఇవ్వలేదు మేడం. గ్రామ సభలో చూపించిన ప్రొసీజర్. చూపించారా? నో ఇష్యూనా? రైతు అంగీకార పత్రాలు మరియు పట్టాదారు పాస్బుక్ జిరాక్స్లు తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు మేడం. తీసుకొని ఇవ్వలేదు. పోసినట్లుగా మెటీరియల్ పేమెంట్ గాను మెటీరియల్ పేమెంట్ చేయడం జరిగింది మేడం. అంటే గ్రామీణ పోసినట్లుగా ట్రాక్టర్ అందులో 3 పనులు మాత్రమే డేబోర్డ్ పెట్టడం జరిగింది. మిగతా పనులకి డేబోర్డ్స్ అనేది పెట్టలేదు మేడం. పేమెంట్ అవ్వలేదు. ఉద్యోగంలో భాగంగా పెట్టాలి. తేజ మొక్కలకు సంబంధించి 880 మొక్కలు నాటితో రికార్డు ప్రకారం కలదు మేడం. ఫీల్డ్ 486 మొక్కలు ప్రతినిధి మిగతా 390 ఎయిర్పోర్ట్ అనే వర్గానికి సంబంధించి 320 మొక్కలు నాటి మేడం. అక్కడ 21 మొక్కలు మాత్రం బ్రతున్నాయి మేడం. మిగతా 299 మొక్కలు చనిపోయింది మేడం. ఒక అర్థదాన్ని 6 రోజులకు గాను 450 రూపాయలని వేతనం పొందాలి. కష్టం పరిశీలించగా సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. సోమేట నాటుదారులు 6 రోజులు పనిచేసినట్టు మొత్తం సంతకాలు హాజరుదారు మేడం. ఇది మొత్తం పరిశీలించగా సంతకాలు మరి హాజరు చేసిన తర్వాత వాటిని కొట్టివేయడం వలన 6 రోజులకు గాను 896 రూపాయలు అనేది సందేశం నష్టపోవడం జరిగింది. పనికి సంబంధించి 13 అప్పుదారులు 63 రోజులకు గాను 8,720 రూపాయలని వేతనం పొందడం జరిగింది. అయితే మొత్తం పరిశీలించగా మాస్టర్ ఆధార్ వద్ద పైసలు ఉన్నట్టు నువ్వు పెట్టవు కానీ చూసుకోవాలి కదా. సేవగా 5 రోజులు పేమెంట్ అనగా ఒక రోజుకి 70 రూపాయలు అనేది లేకుండానే 24,474 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది. అంటే జీరాక్స్ తీసి పెట్టాలి. 33,552 రూపాయలు మెడికల్కి సంబంధించి 24,710 రూపాయలు మొత్తం 2,28,262 రూపాయలకు సంబంధించి బాబాలలో ఎంపీఓ మరియు ఎంపీఓగా సంతకాలు చేయండి. మెటీరియల్ పేమెంట్ గాను 44,352 రూపాయలు అనేది పేమెంట్ చేశారు కదా. ఇక ఎంపీని పరిశీలించగా ఈసీ గారు చెక్ మీద జరిగిందని మెటీరియల్ పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. ఎందుకు సుధాకర్ ఎందుకు చెక్ మెటీరియల్ లేకుండా నువ్వు ఎట్లా పేమెంట్ చేస్తావు? సిఓకి 2,000 పెనాల్టీ. 40,000 వచ్చింది మేడం. మనకి 40,832 రూపాయలకు సంబంధించి ప్రింటెడ్ మస్టర్స్ ఇవ్వడం జరిగింది మేడం. మస్టర్స్ పరిశీలించగా మస్టర్లో సంతకాలు అంటే సంతకాలు మరొక సంతకాలతో పోల్చుగా తేడాగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది మేడం. 40,482 అంతేనా? తర్వాత ఇద్దరు హక్కుదారు సంతకాలు ఆర్డర్ వేసుకొని 463 రూపాయలు అనేది వేతనం పొందడం జరిగింది. ఎవరు చేస్తున్నా అది దౌర్జన్యం వస్తుంది. 48 వచ్చేసి నెక్స్ట్ 49 వచ్చాయి మేడం. సెలవులైనా పోకూడదు, దేంట్లో అయినా పోకూడదు. కట్టించు ఆయన వాడు డబ్బులు తిరిగి తెలియదంటే ఎట్ట కుదిరితే వెళ్ళి తెలియదు నాకు కాలదు ఎంతసేపు నాకు డిస్కస్ చేయి మాకు. ఎవరేమా గ్రామ సిబ్బంది
అప్పుడు ఆమె పని ఊరు సంబంధం లేదు ఊరు ఊడడానికి ఊరు అందరూ చూపిస్తారు ఆమె మంచి పట్ల భర్త కాదు అది మొన్న పెట్టాను ఆమె పిల్లలు ఇప్పుడు ఆ మల్టీపర్పస్ వర్కర్ అంట అక్కడ కాదు సార్ ఇప్పుడు పెంచిన ఎన్నో తారీఖు చేశారు మల్టీపర్పస్ రికార్డు సర్పంచ్ పెట్టుకున్నారు క్లియర్ అయిపోయారు మళ్ళీ ఇప్పుడు రికార్డు ఉంది ఆమె సిబ్బంది కాదు ఊరడాక అందరూ ఇచ్చేది పోయిన తర్వాత ఆమె కొన్ని హోటల్ లాభాలను ఎట్లా చేయాలి గ్రామ పంచాయతీలో పెట్టుకోవాలో తీర్మానం చూడండి బాగా మీద రాస్తుంది పన్ను మళ్ళీ కూడా అప్పుడు పెట్టింది 4,000 రాస్తా ఎవరయ్యా అంగన్వాడీ ఏం అంగన్వాడీ అయ్యా పేరు లెక్క మరి వాళ్ళ భర్తలకు స్టాఫ్ కార్డు ఉందా స్టాఫ్ కార్డు పేరు లేదా ఇప్పుడు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఇవన్నీ నీ ఆధ్వర్యంలో తప్పు జరిగింది కాక మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదిగో కాగితం అని చూపిస్తున్నావు నువ్వే మొత్తం దీనికి మూల కారణం అవసరం లేదు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉండదు ఇంకా నెక్స్ట్ చాలు అరవకు ఇంకా ఉండు అక్కడ ఎవరిదయ్యా ఇది హక్కుదారులు 11 రోజులకు గాను 2,000 రూపాయలు తెలియక వాళ్ళకి ఎట్లా జనాలకు ఎట్లా గవర్నమెంట్ బయట వాళ్ళు అర్థం లేదు పల్లెలు విచిత్రం అనుకున్నారు అలా కాకుండా తప్పులు వచ్చినాయి పనికి పోలేదని చెప్తుంది పోయినాయి కాదు పనికి పోలేదని పనికి పోలే వాళ్ళు ఇద్దరు బాగా ఇద్దరు అలా 7 రోజులకు గాను 6 రోజులకు 5,000 రూపాయలు వేతనం జరిగింది ఈ విషయం ఎన్ని తరగతులు వెనుక పోగా వాస్తవాలు కట్టి పని చేయాలని రాతపూర్వకంగా తెలియదు నెక్స్ట్ 50 years 7,900 రూపాయలుగా పేమెంట్ చేయడం జరిగింది మేడం అన్ని ప్రదేశంలో ఇది రోడ్డు లేకపోతే లేదు మనకి పని సంబంధించి 2 రకాల నాకు కాదు వాళ్ళని నెక్స్ట్ చెప్పండి అయ్యా డిస్కషన్ కాదు నెక్స్ట్ చదువు 60 క్రీడా ప్రాంగణం నందు మొక్కలకు గాను ఎంపైఎంఓ వార్డులో సీఓ గారు 59,500 రూపాయలను పేమెంట్ చేయడం జరిగింది. ఇట్టి పనికి సంబంధించి ఎంబీని పరిశీలించగా ఎంబీని రికార్డు లేదు మేడం, పిక్కింగ్ కంటే కూడా జరగలేదు మేడం. ఇట్టి పనికి సంబంధించి 3 రకాల ఫోటోస్ చూపించవలసిందిగా ఏ ఒక్క రకమైన ఫోటో కూడా చూపించలేదు మేడం. అదేవిధంగా పని జరగకుండా ఏంటయ్యా కంప్యూటర్ ఆపరేటర్ నీ మీదే నరేష్ ఉందా ఫోటో చేయొచ్చు. నేను ఇటు ప్రోగ్రామ్ వచ్చిన తొర్రూరు పెనాల్టీ కల్పించండి కానీ డోర్ వివరణ ఈ నీళ్ళు ఇవ్వడం లేదా వాళ్ళకి కూడా ఒకటి టెంట్ కొనుక్కొని పెట్టుకోండి. అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీలు టెంట్ లేకపోయినా ఒక మందపాటి పట్టా కానీ బరకా కానీ ఏదన్నా 4 ఇవి కూడా పెట్టేది చేసుకోండి. ఎండ వాళ్ళు కాసేపు పనులు జరిగినాయి మేడం. గ్రామ పంచాయతీ దాంట్లో ఒక పనికి మాత్రమే నేమ్ బోర్డు ఉన్నది మేడం. మిగతా 10 పనులకు నేమ్ బోర్డు పేమెంట్ కావాలి. కానీ రిజిస్టర్ కూడా తగ్గిపోయినానికి ఎమ్మెల్యే పనులకు సంబంధించి
సంబంధించి డాక్టర్ ట్రిప్షీట్ మరియు ఐవి పర్మిషన్ లెటర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. పేమెంట్ జరిగింది 12,000. చూసుకోవా సంస్థలు 5 మంది అర్థదారు రాసిన 2,200 అరేంజ్ చేయబడి 10,310 మేడం. మేము 18 రోజులు పనిచేసినట్టు ఆధార్ కలవాలి మేడం. కానీ సిఓ గారు పేమెంట్ చేసిన క్రమంలో 9 రోజులు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది. మిగతా 9 రోజుల కాను 2,313 రూపాయలు పేమెంట్ జరిగింది. ఇద్దరు కలిసి అరేంజ్ చేయండి వాళ్ళకి పేమెంట్. అంగీకార పత్రాలని గ్రామసభ తీర్మానం తగ్గుతున్న ఎందుకు అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ఎంఏ పనికి సంబంధించి మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ అనేది సందర్భంగా ఇవ్వలేదు. 2 వర్కేళ్ళకు 1,543 మొక్కలు పెట్టినట్టు రికార్డు కదా మేడం. కానీ 723 మొక్కలు చనిపోయినాయి మేడం. 10 ఉన్నాయి మేడం. 720 మొక్కలు చనిపోయినట్టు గుర్తించుకుంటారు. 720 పెట్టినట్టు రికార్డు చేయడం జరిగింది మేడం. కానీ బ్రతుకున్న మొక్కలు 509 మేడం. చనిపోయిన మొక్కలు 91 గుర్తించడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ ఇవ్వలేదు మేడం. డిస్ట్రిబ్యూటర్ 36 మేడం. 2 రోజులు పని చేస్తే 3 రోజులు పేమెంట్ చేయడం జరిగింది మేడం. 6,500 ఏం విషయం ఓకేనా? నువ్వు ఒప్పుకున్నావా లేదా అని అడుగుతున్నాను అంతే. ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నా చూసి చేసుకోవాలి. ఒక్క చిన్న తప్పు 6,529 రికవరీ. 4,700 బాబాయ్ టీకేపీ నందు వివిధ రాష్ట్రాల తేడా రావడం జరిగింది. మనకి రూపాయలు 10,350. ఎక్కువ ఇచ్చాడు. ఏం చేయమంటారు? రికవరీ పెట్టమంటావా? గ్రామ పంచాయతీ అస్కల్ది తప్పిపోయింది. టీఏకి ఈసీకి పెట్టాలి. నా మనసు చంపుకుని రాయడం. అదే 1000 రాస్తే రికవరీ మొత్తం పెట్టడం. 10,000 రాశారు. ఇవ్వలేదండి. మీద కొడతారు. మీరు పని చేయించింది కాదు మళ్ళీ మమ్మల్ని కట్టమంటారు. అది ఏమైందో తెలుసా? టీకేపీ 164 రూపాయలు కేజీ. మన దగ్గర 64 రూపాయలు కేజీ. అట్లా ఉండదు సార్. అది 7,000 6,000 అని చెప్పేసి ఇచ్చినట్టు మేజర్ పెనాల్టీ వేస్తున్నాను. ఇద్దరు 2,000 10,000 కట్టుకోవడం కన్నా 2,000 కట్టుకోవడం బెటర్ కదా. ఎందుకు దాన్ని మీరు మాస్టర్ వేసి ఏదో డబ్బులు చేస్తే మాత్రం అందుకనే అక్కడ ఆషామాషిగా ఆపరు. జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేయడం జరిగింది. ఒక జాబ్ వాళ్ళేమో నా నేమ్స్ అడిగింది. ఏమైంది రావట్లేదు? 2021 వరకు 22 ఎందుకు నా చదివాను? ప్రతి నెల చెయ్యి రెగ్యులర్ ఇన్పుట్ డాటా స్వీకరణది రాసి ఎస్టిమేషన్ చేయలేదు. 29 మేడం వర్క్
ఆర్గనైజర్ డీటెయిల్స్ అందించాలి కదా మీకు 31 మేడం. దగ్గర మొక్కలు పెట్టినట్టుగా రికార్డ్ కాదు మేడం. ఉన్నాయి మేడం. 175 మొక్కలు చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. ఇండియన్ సంబంధించిన 5 మంది రైతులు మేడం, 5 వర్క్ ఐడీలలో 1588 మొక్కలు నాటించారు మేడం. 808 మొక్కలు దొరుకుతున్నాయి మేడం. 780 మొక్కలు చనిపోయాయి. ఏరియాలో 3836 మొక్కలు నాటారు మేడం. 1921 మొక్కలు దొరికినాయి మేడం. 1915 మొక్కలు చనిపోయాయి. ఈ దగ్గర 50-50 ఉన్నాయి. మొక్కలు నాటించి ఇటు మాకు కొన్ని ఫోటోలు. ఇది ఇప్పుడు సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు ఏదైనా మొక్కలు వేయాలి. వేసింది నోట్ క్యాంప్తో గుంట తీసినప్పుడు మళ్ళీ మొక్క నాటాలి. 5 మంది హక్కుదారులు 11 రోజులు పనిచేసినట్లుగా మాస్టర్లో ఉంది మేడం. సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. పని జరిగిందా? సోదరులు 10278 జాబర్కు చెందిన సంతకం లేకుండానే పేమెంట్ చేసింది. ఒకరోజు రోజువారీ హాజరు లేకపోవడం వల్ల మేడం సిఓ గారు ఏం చేశారంటే పేమెంట్ చేయలేదు. రోజులకు పనిచేసినట్లు మాస్టర్ నందు 1, 2, 3 మాస్టర్ 4 నందు హాజరు సంతకం కలదు. సిఓ గారు 2 రోజులకి పేమెంట్ చేయడం జరిగింది. ఒక రోజు 130 రూపాయలు నష్టపోయింది. 37 మేడం. వైట్నర్ వాడినందుకు వైద్యులు ఉపయోగించి మత్స్యాల్లో ఆధార చేయడం జరిగింది. 14 మంది హక్కుదారులు 48 రోజులు పనిచేసినట్టు కానీ హాజరు లేకుండానే పేమెంట్ చేసింది. 6520 పెట్టింది. 142 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. 115 రోజులు నష్టపోయింది. పేమెంట్ చేసింది మేడం 260 రూపాయలు. సందేరా జాబ్ కార్డ్ నెంబర్ 1019. 760 రూపాయలు పేమెంట్ చేయాలి. అసలు వాళ్ళని రానిచ్చినందుకు పంచాయతీ సెక్రటరీ అది రాలేదు. అకౌంట్ లేకుండా అసలు కాలం మేడం, టోటల్ కాలం వేయలేదు. అలాగే పేమెంట్ కూడా కాలేదు మేడం. హక్కుదారు 605 రూపాయలు నష్టపోవడం జరిగింది. ఇది కూడా సేమ్ మేడం. రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు మేడం. మొక్కలు చంపినట్టుగా గుర్తి జరిగింది మేడం. మొక్కలు పెట్టినట్టుగా ఫోటోస్ కూడా చూపించాలి మేడం. 10 రోజుల్లో చేయకపోతే ఈ మొత్తం రికవరీ అయింది. ప్లస్ 540 మొక్కలు చచ్చిపోయినందుకు 1000 రూపాయలు పెనాల్టీ వేస్తున్నారు. మొక్కలు చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది మేడం. ఒక మొక్క కూడా పిల్లలు కూడా లేదు మేడం. దేంట్లో ఇవి జుగాలు అసలు పాడుగాను 10 రాసావు. ఇప్పటికి అంత టైం ఉందా? నేను 3వ రోజు కూడా తీసుకోవాలా? ఆ రోజు పనిచేసినట్టు మాస్టర్లో సంతకాలు హాజరులు కలవగానే మాస్టర్ నందు హాజరులు కొట్టివేయడం జరిగింది. మాస్టర్ పైన హాజరు ఈకేవైసీ మాస్టర్ పైన ఈకేవైసీ నోటు తీసుకోవడం లేదు.
బోర్డు ఏర్పాటు చేయలేదు. ఓన్లీ 3 వర్క్ పీరియడ్ మాత్రమే నిర్వహించారు. గ్రామ పంచాయతీలలో పిఏ గారు ఒక వర్క్ పీరియడ్కి రాలేదు, వర్క్ చూపించారు. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది ఇవ్వలేదు. నెంబర్ 27 మేడం, పీపీకి సంబంధించి 2000 మొక్కలు నాటినట్లు ఇంకా త్వరగా కలదు మేడం. 5,880 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ప్రస్తుతం 2 ప్రదేశానికి వెళ్ళి చూడగా 1,803 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 193 మొక్కలు చనిపోవడం జరిగింది. క్యాజువాలిటీ రీప్లేస్మెంట్ లో భాగంగా 244 మొక్కలు నాటినట్లు వికాస్ పరంగా కలదు మేడం. 700 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 400 మొక్కలు చనిపోవడం జరిగింది. చనిపోయిన మొక్కలు ఎక్కువ ఉన్నాయి. 400 మొక్కలు కూడా అర్జెంట్ రీప్లేస్ చేయాలి. విషయంలో 29 పీడిషన్ ఫండ్ సంబంధించి 40 మంది హక్కుదారులను 3 రోజులు పండితులను పండించినట్టు మాస్టర్ సంతకాల ఆధారాలు కలుగుతాను. ఇప్పుడు వస్తున్నందుకు 64 రోజులు తగ్గించి 57 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. రెవెన్యూ ప్లాంటేషన్ ఫండ్కి సంబంధించి 3 వర్షాలలో 9 బ్రతుకున్నాయి, మిగతా 73 మొక్కలు చనిపోవడం జరిగింది. ఆ 73 మొక్కలు కూడా రీప్లేస్ చేయాలి. హక్కుదారులు 132 రోజులు పండితులను పంపించినట్టు మత్స్యదారులు ఆధార సంతకాలు కలవగానే ఇప్పుడు మత్స్యదారులు 30 రోజులు తగ్గించి వేయడం వల్ల 9 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. లబ్ధిదారులకి 7 వర్గాలలో 1878 చెట్టు మొక్కలు ఇవ్వడం జరిగింది. 399 మొక్కలు రీప్లేస్మెంట్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ 32 మేడం, సిఓ గారు అంతరాలు లేకుండా సిఓ గారు పేమెంట్ చేయడం. ఈ 2 మంది హక్కుదారులకు 630 టేకు మొక్కలు నాటినట్లు విచారపరంగా కలదు మేడం. ఫీల్డ్లో వెళ్ళి చూడగా 630 ఒక్క మొక్క కూడా లేదు. లబ్ధిదారులకు 6,360 మొక్కలు నాటుకున్నట్లు విచారపరంగా ఉంది. వెళ్ళి ప్రదేశానికి వెళ్ళి చూడగా 2,171 మొక్కలు బ్రతుకున్నాయి, 4,108 మొక్కలు చనిపోవడం జరిగింది. నాటుకున్నాయి కూడా సేమేనా? పని జరిగిందా? జరిగింది. ఎవరికి ఇష్యూ నోటీసెస్ ప్లస్ వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. ఇంకా భవిష్యత్తులో ఎటువంటి పని అయిపోతుంది వాళ్ళకి. 87 రూపాయలు కరెక్టేనా? చూసుకోరా అది గుర్తురాట. మేము ఈ బంధువైనా మేటు బంధువైనా ఎవరి బంధువైనా మరి అంత క్లోజ్ అయినా ఎట్లా కొట్టేస్తారు? ఒక్క రోజు అంటే అది వేరు. దాని గురించి కూడా మీరే కొట్టేయవచ్చు, అది కానీ మీరే మాట్లాడారు. మొత్తం కొట్టేశారా? 1-2 రోజులు కొట్టేశారా? చూసి చెప్పండి నాకు. పైన ఆగలేదు సార్, టోటల్ కాలంలో కొట్టేశారు. కనీసం నోట్ పెట్టేయాలి. బాధపడదు, దిగులు పడదు. చాలా ఇబ్బంది పెట్టాను. నువ్వంటే నాకు ఎంత ప్రేమో వాళ్ళన్నా నాకు అంతే ప్రేమ. వాళ్ళు వేరు మీరు వేరు అని నేను అనుకోను. 2 కళ్ళలు అంటాన్ని ఇట్లా భయపెట్టారని చెప్పేసి నా ముందే నా ఫోన్లోనే మీరు అన్నారు పిల్లగాడు అట్లా చేస్తున్నాడు అని. ఇంకా మీరు మాట్లాడదు, నేను మాట్లాడుతున్నాను. దయచేసి నేనైతే ఒప్పుకోనబ్బా. ఇది ప్రజల వర్క్, ప్రజల కోసం చేసిన వర్క్ని ప్రజల దగ్గర నిప్పు తేలుస్తున్నాము. అట్లాంటి దానికి మీరు కోపాలు పెట్టుకొని మీరేదో లబ్ధి పొందాలి వాళ్ళ నుంచి అని చెప్పేసి ఒక చోట అట్లానే ఒక సెక్రటరీకి ఇబ్బంది అయింది టీఆర్పీల మూలంగా. వాళ్ళప్పుడు నేను క్లియర్గా చెప్పాను అది పద్ధతి కాదు, మీకు మార్చుకోండి అని చెప్పాను.
మీకేదన్నా జరిగింది నాకు చెప్పండి, మీకేదన్నా జరిగింది నాకు చెప్పండి. ఇది పద్ధతి అయితే కాదు. నేనైతే ముందొచ్చిన ఇంత చిన్న ఇన్కన్వీనియన్స్ కూడా జరగొద్దు. ఎందుకో చెప్పమంటారా? వాళ్ళు వేరే ఊరి నుంచి వస్తారు, రాత్రి పగళ్ళు అన్నాహారాలు మానేసేసి మందే బాధ్యత అది మొత్తం కూడా. అట్లా భయప్రాంతాలు ఈ ప్రాంతాలు చేశారంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. ఓకేనా? హక్కుదారిని పనిచేయడానికి సిద్ధంగా ఉన్న తన పేరు జాబ్ కార్డులో డిలీట్ అయినందువలన పని చేయలేకపోతున్నాను తెలిపింది. ఇష్యూ నెంబర్ 13 మేడం. 1048 జాబ్ కార్డు నాకు తెలియజేస్తాను. తీసేది వాళ్ళకి వేరేది ఇచ్చేసేది. తన పేరు జాబ్ కార్డులో తన పేరు సుజాత జాబ్ కార్డులో చిట్టెమ్మని పడడం వలన డిమాండ్ రావడం లేదని తెలిపాను. భర్తది క్యాన్సిల్ చేయండి, భార్యది క్యాన్సిల్ చేయండి, ఇద్దరు కలిపి కొత్త జాబ్ కార్డు ఇవ్వండి. ఇష్టపరు అకౌంట్ యాడ్ అయిందని దాన్ని సెర్చ్ చేయగలరని తగ్గిపోతున్న తీసుకోలేకపోతున్నాను. 17 మేడం. డిమాండ్లో పేరు రావడం లేదని తెలిపారు మేడం. ఆయన దగ్గరకు వచ్చి కూర్చోండి. నందు హాజరు సంతకాలు కలవు కానీ అట్టి మస్టర్పై డిలీట్ అని రాయడం వలన ఆ హక్కుదారులు 550 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. అది 30 మేడం. రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం జరిగింది. అట్లా కాదయ్యా, మీరు ఒక మాట చెప్పండి. దీన్ని రోజ్గార్ దివస్ అంటారు, హిందీ మాట ఇది. కాకపోతే కూలీలకు వచ్చే ఇబ్బందులు, మీకు కావాల్సిన ఏమన్నా డబ్బులు రాకపోయినా, మాస్టర్లో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినా, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇవ్వకపోయినా మేడం లేబర్ బడ్జెట్ కేటాయింపులో హక్కుదారులను భాగస్వాములను చేయడం లేదని గుర్తించడం జరిగింది. ఎందుకయ్యా? గ్రామ పంచాయతీ రంగు సిటిజన్ చార్ట్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు. గ్రామసభ తీర్మానాలు అనేది తగ్గి బృందం వారికి ఇవ్వలేదు. 34 మేడం. గ్రామ పంచాయతీ వర్క్ అలొకేషన్ వివరాలు అంటించలేదు. వేసినట్టు గుర్తించడం జరిగింది. కృష్ణ మేడం 13 పనులకు సంబంధించి ఒక పనికి మాత్రమే నేమ్ బోర్డు అనేది నిర్వహించాలి, మిగతా 12 పనులకు నేమ్ బోర్డు అనేది లేదు మేడం. పేమెంట్ కాలేదు నేమ్ బోర్డు. ఇష్యూ నెంబర్ 39 మేడం. రైతుల టేక్ మొక్కల పనికి సంబంధించి రైతుల యొక్క పట్టా పాస్బుక్ జిరాక్సులు అనేది తనిఖీ బృందం వరకు ఇవ్వలేదు. దానికి సంబంధించి మొత్తం 200 మొక్కలు నాటినట్లు రికార్డ్ చేసి టీఏ గారి బుక్లను రికార్డ్ చేశారు మేడం. ఫీల్డ్ నందు 190 మొక్కలు బ్రతికున్నాయి మరియు 10 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది మేడం. దానికి సంబంధించి మొత్తం మొక్కలు 1190 మొక్కలు నాటడం జరిగింది. ఫీల్డ్లో 287 బ్రతుకున్నాయి, 903 అనేది చనిపోవడం జరిగింది. సంబంధించి 400 మొక్కలు అనేది నాటడం జరిగింది. 53 మొక్కలు బ్రతుకున్నాయి, 347 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి 500 మొక్కలు నాటడం జరిగింది. 300 మేడం. పల్లె ప్రకృతి వనం పనికి సంబంధించి 1215 మొక్కలు అనేది నాటడం జరిగింది. 680 బ్రతికున్నాయి, 535 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. 632 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. వలన కూలీలు 2000 రూపాయలు అనేది నష్టపోవడం జరిగింది మేడం. చేయడం జరిగింది మేడం. అట్టి మొత్తం 8102 రూపాయలు జరిగింది మేడం. ఎంఏటాక్కి సంబంధించి ట్రిప్ షీట్స్ ఎస్ఏ టీం వారికి ఇవ్వలేదు మేడం. ఓచర్స్ బిల్స్ అండ్ ఓచర్స్ ఇవ్వలేదు మేడం. ఇష్యూ నెంబర్ 53 మేడం. ట్యాంకర్ 4 మేడం. పాస్వర్డ్ ఉండాలని పేమెంట్ చేయడం జరిగింది మేడం.
క్వశ్చన్ నెంబర్ 61 మేడం. 0 అని ఉన్నా కూడా 3 days పేమెంట్ అయింది. ఇంత గ్రామ్స్ నెక్స్ట్ పంచాయత్ సెక్రటరీ ఎందుకు అరేంజ్ పేమెంట్ 585 రూపాయలు. అది జరిగిందా? సరే బిఎస్ ఎందుకు చేయటం లేదయా? సరే ఇప్పటికే చూసి నెక్స్ట్ మేడం మస్కాలలో చాలా స్టాఫ్ కూడా యాక్టివిటీస్ మేడం. మస్కాలలో ఆబ్జర్వేషన్ తర్వాత సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. పేమెంట్ కాలేదు. అందుకని సంతకాలు పెడుతున్నారు. నీ పేరెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ పేరెంట్ ఇద్దరు కృష్ణ ముగ్గురు అందరూ వస్తాయి. రికవరీ ఫ్రమ్ బెనిఫిషరీ సంబంధించి పాస్వర్డ్ ఇంకొకరిలో పాస్వర్డ్ లేదు. రికవరీ ఫ్రమ్ పిఏ నెక్స్ట్ మెటీరియల్ మేడం. సమావేశానికి సంబంధించి సీఎస్ అండ్ కాల్వేర్స్ సంబంధించి బిల్స్ అండ్ వచ్చేస్తుంది. అర్జెంటుగా రెడీ చేసుకోవాలి. డీబీసీ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ 39 ఇష్యూ మేడం. రిపోర్ట్ క్యాలిక్యులేషన్ మేడం. ఎక్సెస్ మేడం. ఇష్యూ మేడం. ఇది కూడా రిపోర్ట్ క్యాలిక్యులేషన్ మేడం. ఎక్సెస్ మేడం. ఇది కూడా రిపోర్ట్ క్యాలిక్యులేషన్ మేడం. ఎక్సెస్ అది వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ రోడ్ రిపోర్ట్ ఇవ్వలేదు. మేడ్పల్లి వర్కర్స్ యాక్చువల్లీ ఆ వర్క్ అనేది మేడ్పల్లి వాళ్ళు చేస్తారని చిన్నప్పుడు వెరిఫై చేస్తే కూడా వాళ్ళు చేయలేదని వర్క్ చేయకూడదు అయ్యా. అది ఏంటంటే మీరు అసలు నామినిక్లేచరే చేంజ్ అయిపోయింది. మీరు చేయడానికి లేదు. అది రికవరీని ఎవరు ఏం చేయలేరు. దాన్ని ముందు చూసుకోవాలి. మీరు ఎన్ని చెప్పినా దీంట్లో ఏమీ మార్పులు చేయకుండా ఉండవు. మా ఉద్యోగాల్లో నామినిక్లేచర్ చేంజ్ అయినప్పుడు మేము ఏం చేయలేము. వర్క్ జరిగితే మళ్ళీ నువ్వు తర్వాత ఎస్టిమేషన్ వేసుకుని మళ్ళీ చేసుకో. ఓకే వెహికల్ పెనాల్టీస్ నెక్స్ట్ సెప్టెంబర్ నెలలో ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది మేడం. వాటికి సంబంధించి ఫోటోస్ కానీ లాగ్బుక్ కానీ తగ్గించడం జరుగుతుంది. 102 రోజులు పని చేసింది మేడం. అలా పేమెంట్ కానీ నెక్స్ట్ సినిమా కరెక్ట్ మేడం. సంతకాలు లేకుండానే పేమెంట్ చేసింది మేడం. 12 నెలల నెక్స్ట్ సినిమా కరెక్ట్ మేడం. వాకేరియంలో 600 మొక్కలు పెట్టినట్టుగా రికార్డ్ కదా మేడం. ఫీల్డ్ గేట్లుగా 80 మొక్కలు బతుకున్నాం మేడం. 511 మొక్కలు చనిపోవడం జరిగింది. సినిమా కరెక్ట్ మేడం. పన్ను ప్లాంటేషన్ కాంట్రాక్ట్ ఉన్నాయి మేడం. 501 మొక్కలు చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది.
రెండా? అవును. పని చేసినట్టుగా రికార్డ్ కదా మేడం. ఫీల్డ్ గజెట్గా నీళ్ళు ఉన్న కారణంగా కొత్త జ్ఞానం ఫీల్ కదా మేడం. పూడుస్తాయి కట్టెలు మరియు ఆ కట్ట లోపలికి వచ్చినట్టుగా అర్థదారి పెట్టడం జరిగింది మేడం. కట్ట లోపల పెట్టి పని ఒకరు తీసి నెరవేరాలి. నెక్స్ట్ చూడు. పర్సనల్ మెంబర్ పేమెంట్ చేయాలి. క్వాంటిటీకి పేమెంట్ డిసైడ్ చేసి పేమెంట్ మళ్ళీ క్వాంటిటీ టోటల్ 100 యాడ్ చేశారు. 44 43 రాశారు. ఇంకేమీలో ఎక్స్పెరిమెంట్ మేడం 740 రూపాయలు. 45 మేడం 5 వర్గాలకు సంబంధించి నాటుకొని కట్టి అంటే మత్స్యలు ఉపయోగించకుండా పేమెంట్ చేసినట్టు గుర్తించండి. అది వెయిట్ పెట్టినట్టుగా నిర్ధారించారు. రాశారు. నెక్స్ట్ నెంబర్ 47 పని చేయకుండా పేమెంట్ చేయండి. సింగల్ వాలీబాల్కి సంబంధించి పని చేయకుండా పేమెంట్ చేయండి. పేమెంట్ ఏంటి? ఎందుకు రాబడిందండి? కుదరదు చేయించు. పేమెంట్ అయిందా?
ఇక్కడ ఇవ్వట్లేదు వేరే మాస్టర్ సెంటర్ అవన్నీ వద్దులే కానీ పని అయిందా కదా వాళ్ళ వల్ల కాదులే కానీ పని చేయకపోతే నేను లక్షలైనా రికవరీ పెడతాను పెట్టాలి కదా అనేది పోలేదు నీకు అంత ఇంట్రెస్ట్ లేదా ఇప్పుడు పెడితే వెళ్తుంది 3,70,60,430 ఉండదా రీసెంట్ ఓల్డ్ కదా అది ఉండదా మీరు రీసెంట్ కదా అవునా ఫ్రీ మేనేజ్మెంట్ తీసుకోవాలి వాస్తవానికి మొత్తం ఎంత ఉంది పాతది అయితే చూడాలి మీరు ఇక్కడ రావడం ఫ్రీ మేనేజ్మెంట్ తెలియదు మీరు ఏదైనా కూడా తీసుకోవాలి లేదు నేనే చెప్తాను మీ తరఫు నేనే వాదిస్తాను దేనికైనా సరే పాత వర్క్ అదే వర్క్ మీరు తీయాలి అదేగా చెప్తుంది ప్రతి దానికి తీయాల్సిందే మీరు అదే వర్క్గా మీ వర్క్ సైట్లో మీరు పనిచేస్తారు ఫ్రెష్ వర్క్ సైట్ అయితేనే మీరు ఓన్లీ ఫొటోస్ చూపిస్తారు ప్రీ మెజర్మెంట్ దానికి ఏమేమి ఉండదు కాబట్టి దాని ఫోటో చూపిస్తారు అక్కడే పని జరిగిందా వాళ్ళు మీరు 5,692 రూపాయలు కట్టాలండి నేను రాశాను ఎన్ని 25 వనిత నగేష్ నెక్స్ట్ ప్రతి పనికి నేను పెట్టాల్సి ఉండగా 16 పనులు పెట్టలేదు మేడం 3 పనులు పెట్టడం జరిగింది ఇది ఓన్లీ టీఏకే రాస్తున్నారు టీఏనే కాదు పిఎస్ 28 మేడం మొక్కలు పెట్టినందుకు రికార్డు కదా మేడం కేజీ అయితే ఒక మొక్క కూడా లేదు ఎన్ని మొక్కలు 400 600 ఉంటే ఉన్నాయిలే అర్జెంటుగా ప్లాన్స్ రీప్లేస్మెంట్ చేయవచ్చు 30 మొక్కలు పెట్టిన రికార్డు కదా మేడం కేజీ అయితే ఒక మొక్క కూడా లేదు ఇదేంటి ఎమ్మెల్యే చెప్పిన సంబంధించి మేము మొక్కలు పెట్టినట్టుగా రికార్డు కదా మేడం కేజీ అయితే ఒక మొక్క కూడా లేదు ప్లాంటేషన్ రిటర్న్ చేస్తున్నారు దండాకి వెళ్ళేదారు లేసారా మీరు ఈత ప్లాంటేషన్ మూడు కూర్చొని చావాలని ఎన్ని మొక్కలు అయ్యి
వాళ్ళే వేయించారు. సంబంధించి 500 మొక్కలు పెట్టారు రికార్డ్ కదా మేడం. ఫీల్డ్కి వెళ్తే 194 మొక్కలు బ్రతికి ఉన్నాయి మేడం. 306 మొక్కలు చనిపోయినట్టు గుర్తించాను. ఇష్యూ నోటీసెస్ టు బెనిఫిషరీ 35 మేడం. 34 సేమ్ 35 సేమ్. ఎన్ని విలేజ్ కదా బీజేపీ బయోగ్రఫీ కమ్యూనిటీ ప్లాంటేషన్ ఎమ్మెల్యేది గీతా ప్లాంటేషన్ సంబంధించి ఎందుకు లేదా వాళ్ళు వంటి ఆర్చ్ అని ఉండదు అక్కడ. ఆర్చ్ దాన్ని పైపులు కొంటారు, బోర్డు కొంటారు, కొన్నాక మళ్ళీ దాని బిల్డింగ్ చార్జెస్ కొని ఇచ్చేస్తారు. బోర్డింగ్ చార్జెస్ వచ్చింది కట్ట. ఎన్ని మొక్కలు చనిపోయినా కొంచెం మాట్లాడకండి. అందరు గుర్తేస్తున్నారు. నాకేమి ఇన్ఫెక్షన్ అక్కడ ఒక మైక్ కూడా యూజ్ చేయట్లా. 270 మొక్కలు పెట్టినట్టు మేడం. 260 ఫీట్లు ఉన్నాయి మేడం. 64 మొక్కలు చనిపోయినాయి మేడం. ఇది కూడా గుడ్డయ్యా 445 మొక్కలు పెట్టినట్టు ఉంది మేడం. 265 ఫీట్లు ఉన్నాయి మేడం. 177 మొక్కలు చనిపోయినాయి మేడం. మేడం పట్టాల మేడం. చేస్తారా? 20 పనులకి అంటే 20 అయిపోతుంది.
నెక్స్ట్ చెప్పండి. పంచాయతీ రాజ్ సంబంధించి నెక్స్ట్ మేడం 4 వర్గాలకు సంబంధించి రికార్డ్స్ అనేది ఇవ్వలేదు మేడం. ఎంత అమౌంట్ 43,460 రూపాయలు మేడం. అవన్నీ నడుస్తుంది కరెక్ట్. ఈ ఆడిట్ పీరియడ్ దీనికి సంబంధించిన అమౌంట్ నెక్స్ట్ చెప్పమ్మా. నెక్స్ట్ పేమెంట్ కాదు మేడం 16 రోజులు పని చేయడం జరిగింది. ఇది తర్వాత ఆధార్ వేసి పేమెంట్ చేయడం జరిగింది. ప్రీ మెజర్మెంట్ పోస్ట్ మెజర్మెంట్ రాయగా మీరు వర్క్ జరిగిందా లేదా అని ఇచ్చుకోవాలి. ఇది ఏదో ఒక ఇది అమౌంట్ పెద్ద అమౌంట్ 6,85,789 రూపాయలు. రాయలేదంటే నేనేం నిర్ణయించలేదు, వెళ్ళి కొలతలు కొలవలేదు, నేనేం చూడలేదు. మేడం మార్క్స్ వీళ్ళు ఏదైతే సంతకాలు పెడతారు మాట్లాడడం మేడం గారు ఆర్గ్యుమెంట్ అయిందా? మేము డీటెయిల్స్ చెప్పండి, ఒక్కళ్ళు చెప్పండి మేడం. విలేజ్ పార్క్ దానికి సంబంధించిన ఎంబీఏ మేడం, దానికి సంబంధించిన మెటీరియల్ పేమెంట్ అది లేకపోవడం కాదు మేడం. ఆల్రెడీ ఇది ఎంబీ అక్కడ రాశిలో వేరే ఇష్యూ రాశిలో ఎంబీ పెట్టుకొని మేము డిస్కషన్ చేసినాం. ఎంబీ ఏది అది మీ దగ్గరనే ఉన్నారు, మా దగ్గర ఉన్నాక ఎందుకు రాస్తారు? వాటర్ ట్యాంకర్ పేమెంట్ మనకి 30 ట్యాంకర్స్ ఉంటుంది. స్కాన్ చేసుకోవడం జరిగింది. ఆర్గ్యుమెంట్ కూడా కంప్లీట్గా వేరే మీ దగ్గర మీరే చూడాలి. అదైతే ఎంబీ లేదని రాస్తున్నారు. ఎంబీ అక్కడ ఉంది, ముందు అది మార్చండి నాకు. ఎంబీ డిఆర్పి రెండు ఎంటీ పెట్టచ్చు. వాళ్ళకి ఇచ్చినట్టుంటే నేను వాళ్ళ మీద స్పీకర్ మీరు కూడా ఉన్నారు. సారే ఉన్నారు. మార్చారని కాదులే, అయిన తర్వాత ఏదో రాసినట్టు కానీ మేడం ఒకటి ఇచ్చారు, ఒకటి వాళ్ళకు వాళ్ళు ఉన్నారా? పంచాయత్ సెక్రటరీ గారు, ఫీల్డ్ అసిస్టెంట్, ఈసీ మేడం, ఎంపీడీ సార్, నలుగురు అటెండ్ అయినా కదా సార్. నేను అటెండ్ అయినా ఆధార్ కాలేదు, అప్పుడే చూపించుకోవాలి. నాకు ఇప్పుడు తప్పు అన్నది జరిగింది కానీ అయినా సరే వాళ్ళకి మీ మీద గ్రెడ్ ఉండకూడదు, మీకైనా వాళ్ళ మీద గ్రెడ్ ఉండకూడదు. ఏదన్నా ఉంటే లక్షలు 494 రూపాయలు రికార్డు రాస్తే ఎట్లాగా? ఆ విషయంలో ఎస్ఆర్పి సార్ కూడా ఫోన్ చేశాను, మీకు కూడా ఫోన్ చేశాను. POEGSC నిన్న దాకా మొన్న వచ్చాడు. ఆయనకేమి మీరు స్పెషల్ ఆఫీసర్ హోదాలో పోయారా? ఆయనే చెప్తున్నాడు కదా ఇక్కడ ఉన్నట్టు. ఎంపీడీఓ ప్లస్ POEGS ఆయన మేడం. అనేది ఏంటంటే ఎంబీ అని రాశారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు అది తీసుకెళ్ళాలి కదా మేడం. ఎక్కడ చూస్తున్నా సార్, నేను డైరెక్ట్ ఇప్పుడు అబ్బాయి ఇంకా ఆపేసేలే నువ్వు. ఇది కొంచెం పెట్టి వచ్చానని చెప్తున్నాడు ఎంపీడీఓ. అది ఎంత మేడం
చూసుకొని మాట్లాడాలి. పిఓ ఈజీఎస్కి రాసిన ఎంక్వైరీ అండ్ సభ 25 గ్రామ పంచాయతీలు చేశాను ఇప్పుడు దాకా. అన్నీ అంటే 12 గ్రామ పంచాయతీలు ఆడిట్ అయినాయి. 12 మండలాలు అవుట్ ఆఫ్ 16. ఈ 12 మండలాల్లో 11 మండలాలు ఒక ఎత్తు అయితే మీకు తొర్రూరు ఒక ఎత్తు అయింది. నాకు గుర్తుంచుకోండి. 1 ఇయర్ రికార్డు ఎంత అసలు లాగి